తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన అన్నాడీఎంకే నేడు ప్రభావం కోల్పోయింది. జయలలిత చనిపోయాక అంతర్గత కుమ్ములాటలు పార్టీ పరిస్థితి దిగజార్చాయి. తమిళనాట 3వ స్థానానికి పడిపోయిన అన్నాడీఎంకే ఇప్పుడు నిలువున చీలిపోబోతుందా? తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి? తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పిన అన్నాడీఎంకే పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జయలలిత చనిపోయాక 10 ఏళ్లుగా సాగుతున్న వారసత్వ యుద్ధం, అంతర్గత పోరు పార్టీని కోలుకోలేని రీతిలో దెబ్బతీశాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పళనిస్వామి నాయకత్వానికి శరాఘాతంగా మారాయి. ఒకప్పుడు అధికారానికి ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ నేడు అనూహ్యంగా 3వ స్థానానికి పడిపోయింది. అమ్మలేని పార్టీలో నాయకత్వ శూన్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికల్లో అన్నాడీఎంకే వైఫల్యానికి కారణం పళనిస్వామి ఏకపక్ష నిర్ణయాలే అని పార్టీలోని అసంతృప్త నేతలు విమర్శిస్తున్నారు. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే ద్రవిడ కోటలను బద్దలు కొట్టింది. విజయ్ రాజకీయాల్లోకి రావడం అన్నాడీఎంకేకు పెద్ద మైనస్ అయింది. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపడంతో ఈపీఎస్ ఓటు బ్యాంకు కరిగిపోయింది. 1996 తర్వాత అన్నాడీఎంకే ప్రతిపక్ష హోదాను కోల్పోవడం ఇదే తొలిసారి. పరిస్థితి చూస్తుంటే అన్నాడీఎంకేలో మళ్లీ వర్గపోరు రాజుకుంటోంది. పన్నీర్ సెల్వం ఏకంగా డీఎంకే గూటికి చేరడం ఈపీఎస్కు పెద్ద షాక్. మరోవైపు బహిష్కృత నేతలు శశికళ, టీటీవీ దినకరన్ వర్గాలు ఈపీఎస్ ఓటమిని పండుగలా చేసుకుంటున్నాయి. ఈపీఎస్ అహంకారం వల్లే పార్టీ ఈ స్థితికి చేరిందని, ఇప్పటికైనా పార్టీని ఏకం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయ్ లాంటి కొత్త శక్తులు పుట్టుకొస్తున్న వేళ అన్నాడీఎంకే ముక్కలవడం ఖాయమనే టాక్ నడుస్తోంది. ఎన్నికల వ్యూహాల్లో పళనిస్వామి ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం పశ్చిమ తమిళనాడుపైనే దృష్టి పెట్టి మిగిలిన ప్రాంతాలను వదిలేశారన్నది పార్టీ శ్రేణుల ఆవేదన. తన సొంత జిల్లా సేలంలో కూడా విజయ్ పార్టీ ప్రభావం చూపడం ఈపీఎస్కు మింగుడు పడడం లేదు. అన్నాడీఎంకేకి కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లో సైతం ఓటమి తప్పలేదు. అన్నాడీఎంకేని ఉక్కు సంకల్పంతో నడిపించారు జయలలిత. జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించే స్థితికి తీసుకువెళ్లారామె. 2016 డిసెంబర్ 5న జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో మొదలైన సంక్షోభం నేటికీ ముగియడం లేదు. జయలలిత చనిపోయిన తర్వాత తొలి వివాదం ఆమె నెచ్చెలి శశికళ, అప్పటి సీఎం పన్నీర్ సెల్వం మధ్య మొదలైంది. జయలలిత వారసురాలిగా పార్టీని శాసించాలని శశికళ ప్రయత్నించగా మెరీనా బీచ్ సాక్షిగా పన్నీర్ సెల్వం ఆమెపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. దీంతో పార్టీ తొలిసారిగా 2 ముక్కలైంది. అధికారం కోసం సాగిన పోరాటంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆపడానికి కూవత్తు రిసార్ట్ రాజకీయాలు తెరపైకొచ్చాయి. 120 మందికి పైగా ఎమ్మెల్యేలను ఒకే చోట బంధించడం చర్చనీయాంశమైంది. సరిగ్గా అదే సమయంలో అక్రమ ఆస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడింది. దీంతో ఎడప్పాడి పళనిస్వామి ద్వారా తెరవెనుక కథ నడిపించడానికి ప్రయత్నం జరిగింది. చివరికి అన్నాడీఎంకే భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది. అధికారం చేజిక్కాక పళనిస్వామి అనూహ్యంగా శశికళ కుటుంబానికే వ్యతిరేకంగా మారారు. చివరకు 2017 ఆగస్టులో బద్ధశత్రువులైన పన్నీర్ సెల్వం, పళనిస్వామి చేతులు కలిపి ద్వంద్వ నాయకత్వం వ్యవస్థను తెచ్చారు. శశికళను పార్టీ నుంచి బహిష్కరించి 4 ఏళ్ల పాటు బండిని నెట్టుకొచ్చారు. 2017లో జయలలిత మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ రెబల్ అభ్యర్థిగా గెలిచి పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఇది పార్టీలో నాయకత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే చేతిలో ఓడిపోయిన ప్రధాన ప్రతిపక్షంగా అన్నాడీఎంకే తన పట్టు నిలుపుకుంటోంది. కానీ అంతర్గత కుమ్ములాటలు పార్టీని బలహీనపరుస్తూనే వచ్చాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఒంటరిగా బరిలోకి దిగిన ఈపీఎస్కు శృంగభంగం తప్పలేదు. అనేక నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల కంటే అన్నాడీఎంకే అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పళనిస్వామి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. విజయ్ ఎంట్రీతో అన్నాడీఎంకే పునాదులు కదిలాయి. గతంలో అన్నాడీఎంకేకి భుజం కాసిన యువత, మహిళా ఓటర్లు ఇప్పుడు విజయ్ స్థాపించిన టీవీకే వైపు మళ్లారు. దీంతో కేవలం 47 సీట్లతో 3వ స్థానం సరిపెట్టుకుంది అన్నాడీఎంకే. క్షేత్రస్థాయిలో బలమైన నాయకులు లేకపోవడం, ఉన్న సీనియర్లు కూడా పళనిస్వామి అహంకారాన్ని భరించలేక పార్టీని వీడుతూ ఉండడం అన్నాడీఎంకే పరిస్థితిని అనాథగా మార్చింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత సీనియర్ నేతలు, ఈపీఎస్ నాయకత్వాన్ని వ్యతిరేకించే వాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మాజీ మంత్రులు సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి, సి విజయభాస్కర్ వంటి వారు పళనిస్వామి నిర్ణయాలతో విభేదించి సమావేశాలను బహిష్కరిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో జరిగిన సమావేశంలో సీనియర్ నేతలైన మాజీ మంత్రులు సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి, సి విజయభాస్కర్ తదితరులు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈపీఎస్, సివి షణ్ముగం మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు తెలుస్తోంది. 13న విజయ్ బల నిరూపణ సమయంలో సివి షణ్ముగం
తనతో ఉన్న 27 మంది ఎమ్మెల్యేలతో కలిసి విజయ్కు మద్దతు తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని గ్రహించిన పళనిస్వామి సేలం ఇళంగోవన్, అగ్రి కృష్ణమూర్తి, దళవాయి సుందరం, ఆర్బి ఉదయ్ కుమార్ తదితరులతో కూడిన బృందాన్ని రాయబారంగా పంపారు. సివి షణ్ముగం చెప్పేది వినేందుకు సిద్ధమనే వర్తమానం పంపినా సివి షణ్ముగం అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వర్గాలుగా విడిపోయి రావడం కూడా చర్చనీయాంశమైంది. ఇవన్నీ అన్నాడీఎంకే ముక్కలవుతోందనడానికి సంకేతాలు అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి పూర్తిగా బలహీనపడిందని, ఆ పార్టీలో చీలికలు తప్పవనే టాక్ నడుస్తోంది. మొత్తానికి మున్ముందు అన్నాడీఎంకేలో ఏం జరుగుతుందో, తమిళ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.